ఒంగోలులో జనసేన విందు సమావేశాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయా? కార్పొరేషన్ మేయర్ సీట్ కోసం జనసేన నేతలు వ్యూహాలు పన్నుతున్నారా? ఈ విందు భేటీకి మాజీ మంత్రి బాలినేని రాకతో రాజకీయంగా కాక మరింత పెరిగిందట. అయితే మేయర్ సీట్ ని జనసేన తన్నుకుపోతానంటే తెలుగు తమ్ముళ్ళు చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళు కూడా మేయర్ సీట్ పై కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారట. ఒంగోలు మేయర్ పీఠం కోసం ఇప్పటి నుంచే రెండు పార్టీల నేతలు ఒంగోలు గిత్తల్లా కొమ్ములు విసురుతూ దమ్ములు కూడా చూపిస్తున్నారట. కూటమిలో పెద్దన్నలుగా జనసేన వ్యూహాలకి టీడీపీ నేతలు ఎలా చెక్పెట్టబోతున్నారు? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని వ్యూహంతో ముందుకు సాగుతున్నారా? ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయంట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి వైసీపీ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. అయితే మేయర్ సీటు కోసం కూటమిలో టీడీపీ జనసేన పార్టీల నేతలు సిగపట్లు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీడీపీ నుంచి మేయర్ పదవి కోసం పలువురు కాపు నేతలు కర్చీఫ్లు వేసి కూర్చున్నారట. అయితే మేయర్ సీటుపై టీడీపీ నేతలు కర్చీఫ్లేస్తే జనసేన కాపు నేతలు ఏకంగా కండువాలే వేస్తున్నారట. మేయర్ సీటు కోసం అటు టీడీపీ నేతలు ఇటు జనసేన నేతలు పోటీ పడుతున్నారట. ఇరు పార్టీల నేతలు పోటీ పడుతుండటంతో మేయర్ సీటు కోసం హాట్ ఫైట్ మొదలైంది. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఈసారి మేయర్ సీటు కోసం అధికార కూటమి పార్టీ నుంచి ఓ 10 మంది నేతలు క్యూలో ఉన్నారట. ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన మేయర్ పదవిని ఈసారి ఓసీ జనరల్ చేస్తారన్న ప్రచారం జరుగుతుండటంతో పలువురు నేతలు అన్ని రకాలుగా వనరులు సమకూర్చుకుని పోటీకి సై అంటున్నారు. క్యాస్ట్ ఈక్వెషన్స్ లో మేయర్ సీటు తమకే దక్కుతుందని ఇంకొంతమంది ధీమాగా ఉన్నారు. అయితే ఈసారి ఒంగోలు నగర్ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోందట. దీనిలో భాగంగా జనసేన కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డిని పలువురు మాజీ కార్పొరేటర్లు కలిశారు. ఈసారి ఎన్నికల్లో కూటమి నుంచి ఒంగోలు మేయర్ పదవిని జనసేనలోని కాపు సామాజిక వర్గానికి కేటాయించేలా అధిష్టానం దగ్గర ప్రతిపాదన పెట్టాలని కోరారంట. ఈ నేపథ్యంలోనే బాలినేని ప్రధాన అనుచరుడిగా ఉన్న జనసేన కాపు నాయకుడు గొర్రెపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విందు భేటీకి బాలినేనిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో పలువురు జనసేన కార్పొరేటర్లు కాపు నాయకులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తున్న కాపు సామాజిక వర్గానికి మేయర్ పదవిని కేటాయించాలని బాలినేనికి వాళ్లంతా విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా ఒంగోలు మేయర్ పదవికి పోటీ చేసేందుకు జనసేన నుంచి తాను రెడీగా ఉన్నట్లు బాలినేనికి గొర్రెపాటి తెలిపారట. గొర్రెపాటి శ్రీనివాసరావు ప్రతిపాదనని జనసేన అధిష్టానానికి తెలియజేస్తారని, ఎవరిని ఎంపిక చేయాలో, ఏ స్థానం ఎవరికి కేటాయించాలో అంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారని బాలినేని చెప్పారట. ఒంగోలు మేయర్ పదవిని కూటమి తరపున జనసేనకు కేటాయిస్తే ఇప్పటికే మేయర్ పదవి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఏంటనేది $1 మిలియన్ క్వశ్చన్. జనసేన ప్రతిపాదనని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎత్తుకి పై ఎత్తులు వేస్తున్నారని లోకల్ టాక్. జనసేన కాపు నేత వ్యూహాన్ని అడ్డుకునేందుకు తమ పార్టీలోని కాపు నేతకు మేయర్ పదవిని కేటాయించాలన్న ఎత్తుగడతో టీడీపీ నేతలు ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఈ డిమాండ్ ముందుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో టీడీపీ జనసేన పార్టీలోని కాపు నేతలు మేయర్ పదవి కోసం సిగపట్లు పట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటి నుంచే ఒంగోలు మేయర్ పదవిపై కూటమిలో కుంపటి రగులుతోందట. ఈ మ్యాటర్ టీడీపీ జనసేన నేతల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా తయారైందట.